This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొత్తగా బీట్ ఎఫెక్ట్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు 2 యాప్స్ని యూజ్ చేసి బీట్ ఎఫెక్ట్ పెట్టి స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. పల్లెటూరి పిల్లదాన్ని ముద్దబంతి వన్నయున్నదాన్ని భవనీయలు పట్టుకోని అవుతా. సో ఇంతకు మించి ఈ సాంగ్ వినిపించకూడదు. ఇదే సాంగ్ పెట్టి ఇలాంటి బీట్ ఎఫెక్ట్ పెట్టుకొని ఇలా కింద లవ్లీ అని పెట్టుకొని ఈ టెంప్లెట్లో కైన్ మాస్టర్ ప్లస్ ఏవీ ప్లేయర్లో కలిపి ఎలా ఎడిట్ చేసుకుంటారో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏవీ ప్లేయర్ మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర ఉంటే సరిగా పనిచేయకపోతే మీకు డిస్క్రిప్షన్లో 1వ నెంబర్ వేసి ఫస్ట్ లింక్ ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏవీ ప్లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ కూడా ఉంటుంది. ఆ వీడియోని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కైన్ మాస్టర్ని ఏవీ ప్లేయర్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ ఏవీ ప్లేయర్లో స్టార్ట్ చేద్దాం, కైన్ మాస్టర్లో ఎండింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ టెంప్లెట్ నచ్చిన, ఈ ఎడిటింగ్ నచ్చిన చిన్న కామెంట్ అయితే పెట్టండి. సూపర్ అనో నైస్ మనం. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి ట్యూటోరియల్స్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏవీ ప్లేయర్లో ఎడిట్ చేద్దాం. మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఏవీ ప్లేయర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ విధంగా సైడ్కి వచ్చేసి ఎక్కడైతే ఉందో అక్కడ ఏవీ ప్లేయర్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇంకెలా వచ్చినా కూడా పైన 3 లైన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ లైబ్రరీ అని ఉంటుంది. ఈ లైబ్రరీలో ఇక్కడ లైబ్రరీ ఓపెన్ అయిపోతే చాలా సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఏ ఫోల్డర్లో ఏ సాంగ్ ఉందో మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి, కింద ప్లే అవుతూ ఉంటుంది. సో ఇలా పక్కకి స్వైప్ చేయండి, ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేయండి రైట్ నుంచి. సో మీకు ఈ విధంగా విజువలైజర్ వచ్చేస్తుంది. దీన్ని పాస్ చేయండి. చేశారు కదా, చేసిన తర్వాత మీకు పైన 3వది విజువలైజర్, సెలెక్ట్ విజువలైజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేను టార్గెట్ ఇచ్చాను చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా విజువలైజర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. మీకు నచ్చిన ఏ విజువలైజర్ నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ నొక్కాను. నొక్కిన తర్వాత ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కింద మీకు చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ బార్స్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోవద్దు, ఈ బార్స్ పైన నొక్కి పట్టండి, రిమూవ్ అని వస్తుంది. కాంపిటీషన్ 2 అని ఉందా, నొక్కి పట్టండి, రిమూవ్ వస్తుంది. ఇలా ప్రతిదాన్ని కూడా నొక్కి పట్టి సో రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తాను చూడండి, రిమూవ్ చేసేయండి. ప్రతిదాన్ని కూడా నొక్కి పడితే రిమూవ్ బటన్ వస్తుంది. ఇమేజ్ కూడా రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి ఇక్కడ ఇమేజ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు పైన ఇమేజ్ అని వచ్చేస్తుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇమేజ్ పైన టచ్ చేసి ఇక్కడ పిక్ ఇమేజ్ అంటే కస్టమ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు పిక్ ఇమేజ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఫోన్లో ఫోటోలు అన్నీ ఓపెన్ అయిపోతాయి. లేకపోతే పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ పైన సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోటో వచ్చింది కదా. మళ్ళీ ఇమేజెస్ పైన టచ్ చేస్తే హైడ్ అయిపోతుంది. పైన జనరల్ పైన టచ్ చేయండి. ఇక్కడ మనకి మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్దాం. కిందకి ఈ విధంగా వస్తే ఇక్కడ చూడండి, మెజర్ వాట్ నథింగ్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బీట్ అని ఒకటి ఉంటుంది 2వది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. వచ్చేసారు కదా. ఇప్పుడు మీరు ఇందాక సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కింద ప్లే బటన్ ఉంటుంది. ప్లే చేయండి. సో నాకు ఇక్కడ చూడండి ఫోటోకి బీట్ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఇట్లా వచ్చేసింది, మీకు కంప్లీట్గా బీట్ అయిపోతుంది కదా. పైన సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ 720, విడ్త్ 720, హైట్ ఇట్లా మనకు చూసుకోండి. విడ్త్ అనేది 720 ఉండాలి, హైట్ అనేది 1280 ఉండాలి. ఇక్కడ కంప్లీట్గా చూసుకోండి. తర్వాత ఇండ్ టైం ఉంది కదా, దీన్ని మీరు 30 సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి, నేను 30 సెకండ్స్ పెట్టుకుంటాను. పెట్టుకుని ఇట్లా ఓకే చేశాను. చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. మీకు టచ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ప్లే చేసిన సాంగ్ ఉంటుంది కదా, మీరు పెట్టిన సాంగ్ అది ప్లే అవుతుంటే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సాంగ్ ప్లే అవుతుంటేనే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ప్రీవ్యూ నొక్కొద్దు, ఓన్లీ ఎక్స్పోర్ట్నే నొక్కండి. అప్పుడు మీ యొక్క ఫోన్లోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ ఫినిష్డ్ అని వచ్చింది. మినిమైజ్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ని రొటేట్ చేద్దాం. ఓకే, రొటేట్ చేస్తాం. ఇప్పుడు కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? కైన్ మాస్టర్ని ఓపెన్ చేసేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కైన్ మాస్టర్ ఓపెన్ చేశాను. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేశాను. ఇక్కడ 1:1 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కదా ఒక ఫైలు. సో దాన్ని ఇక్కడికి ఏ ఫోల్డర్లోకి వస్తే ఆ ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఎన్కోడింగ్ వార్నింగ్ అడుగుతుంది. ఓకే చేయండి. ఓకే చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్కి రండి. ఈ యొక్క వీడియో పైన టచ్ చేస్తే మీకు కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఈ ఫోటోని జూమ్ చేయండి, ఈ వీడియోని. సో ఈ విధంగా జూమ్ చేయండి.
ఓకేనా. జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కొంచెం కలర్ పెంచండి, మీకు హైలైట్గా కనపడుతుంది. సో పెంచేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దీనికి డైరెక్ట్గా టెంప్లెట్ అప్లై చేసేద్దాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది మీకు. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. ఓకేనా, చేశారు కదా. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో కలర్ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకేంటి క్రియేట్ చేయడం అయితే దీనికి బార్డర్ పెడదాం. దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్తో కలిపి 1:1 బార్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేస్తే పూర్తిగా అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి. సో వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి లవ్లీ అనే ఒక రెడ్ కలర్ పిఎన్జీని ప్రొవైడ్ చేస్తున్నా, ఇక్కడికి తీసుకొని ఈ మిడిల్లో పెట్టేసేయండి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఇలా ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు మీరే క్రియేట్ చేయడం తెలియడానికి మీ ఛానల్ ఐడి లోగో ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు క్రియేట్ చేశారని ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీ టిక్ టాక్ హలో షేర్ ఏమన్నా కూడా దాని ఐడి ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. ఓకేనా. ఓకే, మీరు విన్నారు కదా సాంగ్ ఒకటి జానపద గీతం, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపేస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీనికి సో మనం మంచి సాంగ్ పెట్టుకుందాం, ఏదైనా ఒక సాంగ్ పెట్టుకుందాం. నేను ఇచ్చిందనే పెట్టుకోండి, మీకు నచ్చిందనే పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్ వచ్చి కిందకి ఏ ఫోల్డర్లో సాంగ్ ఉంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇదే బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే సేమ్ ఇచ్చాను, డౌన్లోడ్ లింక్తో కలిపి పక్క నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుందామా. సో చూడండి, బీట్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ షేర్ పైన సెలెక్ట్ చేసుకొని 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఏవీ ప్లేయర్ని ప్లస్ కైన్ మాస్టర్ని యూస్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.